దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు 11వ మాసములు కాసి కాపాడి 12వ మాసము మొదటి పునరుత్థాన దినము, ఈ మొదటి పునరుత్థాన దినముతో క్రిస్మస్ మంది ప్రారంభమవుతుంది కనుక ఈ యొక్క క్రిస్మస్ ఆనందం ఈ మాసమంతయు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని అందరినీ ఆయన కృపలో బలపరచునుగాక. దేవుని బిడ్డలారా, మరి ఎక్కడ చూసినా క్రిస్మస్సే. ఇంటి మీద క్రిస్మస్, ఇంటి లోపల క్రిస్మస్, పెద్దోళ్ళ క్రిస్మస్, పేదోళ్ళ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, మెగా క్రిస్మస్, ఫ్యామిలీ క్రిస్మస్, సేవకుల క్రిస్మస్. ఈ క్రిస్మస్ అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి. అన్నింటికి నేను వెళ్తాను. యూత్ క్రిస్మస్కి వెళ్తాను. యూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూత్లో క్రిస్మస్ క్రీస్తుని ఎలా ఆరాధించారో చెప్పుకుంటాం. ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు కుటుంబంలో దేవుని ఎలా ఆరాధించాలో చెప్పుకుంటాం. మెగా క్రిస్మస్, అందరు కలిపి ఏకంగా అందరూ ఏకీభవించేసే క్రిస్మస్ ఇది. మూడవది వచ్చి సేవకుల క్రిస్మస్ ఉంటుంది. సేవకులు ఎలా క్రిస్మస్ చేశారో ఆరాధించేది ఉంటుంది. ఈ నెలంతా కూడా క్రీస్తు జననానికి సంబంధించినటువంటి సంగతులే. యేసయ్య ఈ లోకానికి వచ్చినటువంటి సంగతులే. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో గనులైన వారు అనేకులు ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తులు కూడా అనేకులు ఉన్నారు. నేటి కాలంలో దేవుని బిడ్డలారా, మనం అందరం గమనించగలిగినట్లయితే యేసు ప్రభువుకి వారుకున్నటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏమిటండి? ఆయన కూడా నరరూపంలో ఈ లోకానికి వచ్చాడు. శరీర రక్త మాంసాలు కలిగినటువంటి వ్యక్తిగా మన మధ్య సంచరించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకు యేసు ప్రభువుని అంతగా ఘనంగా ఎంచుతారు? ఎందుకు యేసు ప్రభువుని ఘనమైన స్థితిలో మీరు చూడాలని ప్రపంచం మనల్ని అడిగితే, మీరు కాదులేండి, ప్రపంచం అడిగితే వారికి ఏ సమాధానం చెప్తున్నాం? దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బరులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. దేశానికి స్వతంత్రాలు తెచ్చిన వారు ఉన్నారు. జాతులకు స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. పీడిత భయంకరమైన పరిస్థితుల నుండి వారందరి నుంచి విడిపించి విముక్తి చేసినటువంటి లీడర్స్ ఉన్నారు, నాయకులు ఉన్నారు, గనులు ఉన్నారు. అయితే మీరు గమనించగలిగినట్లయితే వారు ఎవరికి లేనటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత యేసయ్యకి ఎందుకు ఇవ్వాలి? యేసయ్య దేవుడిని అంటున్నారు. దేనికి యేసయ్య దేవుడిని ఎలా చెప్పగలరు మీరు అంటే, దేవుని బిడ్డలారా, ఈ లోకంలోకి వచ్చినటువంటి నాయకులు, లోకంలో గనులుగా పిలువబడిన ప్రతి వ్యక్తి కూడా ఈ భూలోకానికి వచ్చే ముందు వారి గురించి ఎక్కడ ఎవరు కూడా వారి గురించి రాయబడలేదు, చెప్పలేదు. వాళ్ళు రాకముందు ఎవరు కూడా ఆయన గురించి చెప్పబడలేదు, రాయబడలేదు. ఎందుకు యేసు ప్రభువుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత అంటే, యేసయ్య గురించి ప్రతి గ్రంథము ఆయా విశ్వాసాల్లో యేసయ్యను గురించి వివరించారు. దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా మనం విశ్వసిస్తున్నటువంటి బైబిల్లో ఆది కాండము మొదలుకొని మలాకీ గ్రంథం వరకు 4000 సంవత్సరాలలో అనేక మంది పాత నిబంధన ప్రవక్తలు యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు 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 అని తెలియపరచడం జరిగింది. ఎవరి గురించి అండి? నీవు నేను మనందరం విశ్వసిస్తున్నటువంటి యేసయ్యను గురించి, ఈ క్రిస్మస్ పర్వదినమును గురించి, ఈ క్రీస్తును ఆరాధించే స్థితిని గురించి, క్రిస్మస్ పండగను గురించి, క్రీస్తును ఆరాధన గురించి, దేవదేవుని నామాన్ని గణపరిచే స్థితిని గురించి, ఒక వారంలోనో ఒక నెలలోనో జరుపుకునే పండగ కాదు ఇది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పండగ ఒక రోజుతో ఒక గురించి జరిగినటువంటి పండగ కాదు. మీరు గమనించగలిగినట్లయితే యేసు ప్రభు యొక్క జన్మిస్తాడు అని ఇప్పుడు కాదు చెప్పింది. 4000 సంవత్సరాల నుండి యేసు ప్రభు గురించి, యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు. యెషయా గ్రంథం చదువుకున్నామా? యెషయా గ్రంథంలో ఏమని చెప్తున్నాడు దేవుడు? ఏలయనగా మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడును. ఆయన భుజం మీద దేవుడు అనుగ్రహించబడునుగా, కుమారుడు అనుగ్రహించబడునుగా. ఇది కొంతమంది తెలుసుకోకుండా, కుమారుడు లేకపోతే వారికి ఏముండదంట, పుత్రుడు లేకపోతే పున్నామి నరకమేనన్నారు. ఏ పుత్రుడు? ఆ పుత్రుడు దైవపుత్రుడు. ఆ దైవపుత్రుడు ఎవరు? యేసయ్య లేకపోతే నరకము తప్పదు. యేసు ప్రభువు నమ్ముకుంటే మెండుగా, నమ్ముకోకపోతే దండుగా. దేవుని బిడ్డలారా, మనం ప్రకటించేది కూడా ఆ పున్నాము నరకం నుండి తప్పించబడే విషయాన్నే. పుత్రుడు లేకపోతే ఆ పున్నాము నరకము నుండి తప్పించేవాడు ఎవడు ఉన్నాడు? ఈ పుత్రుడు కాదు, ఈ లోకంలో పుట్టే పుత్రుడు కాదు. ఈ లోకంలో కొంతమంది పుత్రులు ఏం చేస్తున్నారు? బతుకుండగానే నరకం చూపిస్తున్నారు. ఈ పుత్రుడు కాదు. ఏ పుత్రుడు? ఆ పుత్రుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకు పేరేంటి? కుమారుడు. తండ్రి
కుమార, పరిశుద్ధాత్ముడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వారు ఒక్కరు కాదు, ముగ్గురు. దేవుని బిడ్డలారా, మనము నరకము నుండి తప్పించుకొని బాలుని ఎత్తుకోండి, ముద్దు పెట్టుకోండి. దైవజనుడు దేవదాసయ్య గారు చక్కగా పాట రాయించున్నాడు. మహిమ బాలుండడుగో, ఎత్తుకో, ముద్దు పెట్టుకో అంటాడు. నా కుమారుని ముద్దు పెట్టుకుని లేకపోతే ఆయన కోపగించును అని కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించగలిగితే క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం, క్రిస్మస్ పండుగ ఆరాధిస్తున్నాం, క్రీస్తుని ఆరాధిస్తున్నాం, దేవదేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. క్రిస్మస్ పండుగల్లోకి వచ్చేసాం. ఈ క్రిస్మస్ పండుగ నేటి నుండా మొట్టమొదటి 4 రోజులు చేసేవాడు క్రైస్తవులు తక్కువ ఉండి మన దేశంలో. ఆ తర్వాత 15 రోజులు చేశారు, 4 రోజులు చేస్తున్నారు. పోయిన నెలలోనే ప్రారంభించారు. 24వ తారీఖు నుండి ఈ నెలాఖరు వరకు కూడా క్రిస్మస్ పండగ. ఇంటింటా క్రిస్మస్, ఇంటింటా క్రిస్మస్, వాడవాడ క్రిస్మస్, ప్రతి చోట క్రిస్మస్. దేవుని బిడ్డలారా, ఆ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ క్రీస్తు జననానికి సంబంధించిన సంగతులను వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కనుక మీరందరూ కూడా రాసుకోనండి. దేవుని బిడ్డలారా, ఒకసారి బైబిల్ గ్రంథ ధ్యానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎక్కువ సమయం కూడా ఈరోజు నేను తీసుకుని, ఎందుకనంటే ప్రభువు బలలో పాల్గొనవలసినటువంటి సమయం ఉంది. బలలో మనం పాల్గొనాలి కనుక ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత క్లుప్తంగా ఒక అర్ధగంటలో నా ప్రసంగాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుని చిత్తమైతే వచ్చే వారం ఎక్కువగా వివరిస్తాను. క్రిస్మస్ సంగతులు, ఈ నెలంతా క్రిస్మస్ సంగతులు, క్రీస్తు జననానికి సంబంధించినటువంటి సంగతులనే వివరిస్తాను. చూడండి ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయము 12, 13 వచనాలను మనం కొద్ది నిమిషం ఈరోజు మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 12, 13 వచనాలు. 12, 13 వచనాలు. జకరియా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడైను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడవద్దు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమును మద్యమైనను త్రాగక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆ ఇశ్రాయేలు అనేకులను ప్రభువైన వారి తట్టు తిప్పుటకు ఆయన నిర్ణయించబడినాడు. దేవుని బిడ్డలు ఇక్కడ గమనించగలిగినట్లయితే 12వ వచనాన్ని నేను 13వ వచనం చదవమంటే పాస్టర్ గారు మొదటి నుంచి చివరి వరకు మొత్తం చదువుకుంటూ వెళ్తుంది. 12వ వచనాన్ని మాత్రమే మనం చూద్దాం. ఆయన దూతను చూడగానే జకరియా గారికి ఏం కలిగిందంటండి? భయము. భయము సహజంగా ఎక్కడ కలుగుద్ది? తప్పు చేసినటువంటి వ్యక్తులకి భయము కలుగుద్ది. మీరు గమనించగలిగినట్లయితే జకరియా తప్పు చేశాడా? ఆయనకు 2 కలిగాయి. ఒకటి భయము, 2 తొందర. తొందర అనే పదానికి హడిలిపోవటం అని కూడా అంటారు. తొందర అనే పదానికి అర్థం ఏంటి? హడిలిపోయి కంగారు పడిపోవడం, కంగారు. ఈ మొత్తం పర్యాయ పదాలు అన్నీ ఒకే పదంలో కూడుకున్నవి. అంటే మనం ఆనపకాయ అంటాం, కొంతమంది సొరకాయ అంటారు. తొందరగా రామంటాం మనం. వాళ్ళు ఏమంటారంటే ఇటు వెళ్తే, రాజమండ్రి వెళ్తే బేగా వచ్చేయమంటారు. మనమేమో శివర్ అంటాం, వాళ్ళు ఏమంటారంటే కడ అంటారు. ఇవన్నీ ఏంటి? ఒక పదముతో ఒక పదము పర్యాయ పదాలు, ఒకే పదము కానీ 2 రకాలుగా పిలువబడే పదాలు. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నటువంటి మాట, జకరియా దూతను చూడగానే ఆయనకు కంగారు, భయము, అడిగిపోతూ కురిచినటువంటి భయం వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవుడికి భయపడే ప్రతి వ్యక్తి దీవించబడ్డా? దేవుడికి భయపడ్డ ప్రతి వ్యక్తికి దీవెనలు వస్తాయా? దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి నువ్వు భయపడటం ఏంటి? దేవుడు నువ్వు కూడా, దెయ్యాలు కూడా లోబడుచున్నవి ఆయనకి అంటారు. దెయ్యాలు కూడా లోబడలేదా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి వెళ్తా ఉంటే ప్రతివారం ఆరాధనకు రావట్లేదు ఏంట్రా అని వ్యక్తిని అడిగితే, దేవుడు అంటే నాకు భయం ఉందండి, దేవుడికి నేను భయపడుతున్నాను, దేవుడిని నేను ప్రేమిస్తున్నాను. నువ్వు దేవుని క్రమం చేయకుండా, క్రమంలో నడవకుండా, భయభక్తులు నిలపకుండా నువ్వు ఎంత భక్తులు అయితే ప్రయోజనం ఏముంది? ఎంత భక్తులు అయితే యేసు ప్రభువుని నువ్వు ఒప్పుకుంటే ఉపయోగం ఏముంది? యేసు ప్రభువుని నేను ఒప్పుకున్నాను, నేను చాలా సంవత్సరాలతో రక్షణ పొంది బాప్తిసం తీసుకొని, కానీ వారం వారం ఏం చేస్తున్నాను? అంటకత్తెరలు వేస్తున్నాను. అంటకత్తెరలు అంటే ఏంటి? ఒకటి ఎత్తుగా, ఒకటి తక్కువగా ఉంటుంది.
ఆదివారం ఆరాధనలు మానేస్తా, దేవుడి సన్నిధిలో క్రమంగా ఉండను, కానీ నేను భక్తుడినే, నేను భక్తురాలనే, నేను ప్రార్థనా పరుణ్ణి భక్తుడిని అని నువ్వు సెలపడబ్బా కొట్టుకుంటే ఉపయోగం ఏముంది? ప్రయోజనం ఉందా? దేవునికి భయపడకపోతే ఆ భయపడినటువంటి భయం కూడా 2 రకాల భయాలు ఉంటాయి. ఆ భయాలు కూడా 2 రకాల భయాలు ఉంటాయి. దేవునితో భక్తితో భయపడే భయము, దేవుని యందు భయపడుతూ భక్తితో పడే భయము. రెండో భయం ఎటువంటి భయము అంటే మనకేమన్నా జరుగుతుందేమో. అయితే దేవుని భయము ఎటువంటి భయం ఉంది? ఎటువంటి భయాలు ఉన్నాయి? భక్తితో కూడినటువంటి భయము, భక్తి లేకుండా కూడే భయము. దేవుడు నేను నమ్ముకున్నాను, దేవుడు అంటే నాకు ఇష్టమే, దేవుడు నేను ఒప్పుకున్నాను, నువ్వు ఒప్పుకోలేదు, దెయ్యాలు ఒప్పుకోలా? యేసు ప్రభు ఇటు నుంచి అటే పక్కెళ్తే 2000 దెయ్యాలు పట్టినటువంటి శానా అనే దెయ్యాలు పట్టినటువంటి ఒక వ్యక్తి, శానా అనే దెయ్యాలు పడినటువంటి ఒక వ్యక్తి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడగానే, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, ఎందుకు ఇక్కడికి వచ్చావు? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీ రాజ్యం ఇంకా, నీ టైం ఇంకా అవ్వకముందే మమ్మల్ని వచ్చావు కనుక మేము ఎక్కడికి ఇప్పుడే నరకంలోకి మమ్మల్ని పంపించవద్దు. ఎక్కడ పంపించు? పందుల్లోకి పంపించు. నువ్వు ఒప్పుకునే ప్రయోజనం ఏముంది? దెయ్యాలు ఒప్పుకోలేదా? దెయ్యాలు లోబడలేదా? మరి ఎప్పుడండి అని అంటే మీరు గమనించగలిగినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ భయము భక్తితో ఉండాలి. భయం ఎట్లా ఉండాలి? ఈయనేం చేశాడు? భయముతో దేవుడు చూడగానే అడిగిపోయాడు. దేవుడా దేవుని దూత? దేవుని దూతకు సాదృశ్యం ఎవరు? దేవుని దూతకు సాదృశ్యం ఎవరు? దూతలు ఏం చేస్తాయి చెప్పండి? దేవుని వార్తను తీసుకొని వస్తాయి. గాబ్రియల్ గారి దూత యేసు ప్రభు పుట్టాడనే వార్తను తీసుకొని వచ్చింది. నువ్వు గర్భవతి అనే వార్తను తీసుకొని వచ్చింది. మికాయేలు దానియేలు గారి దగ్గరికి వార్తను తీసుకొని వచ్చింది. అంటే దేవుని వార్తను తీసుకొచ్చే వారిని ఏమంటారు? మరి దేవుని దూతలు మీకు ఏమైనా కనపడుతున్నాయి? ఎక్కడున్నాయమ్మా? దేవుని వాక్యాన్ని మీకు తీసుకొచ్చే వ్యక్తిని దేవునికి సాదృశ్యంగా ఎవరున్నాడు? దేవుని దాసుడు, దేవుని సేవకుడు, దైవజనుడు. ఇక్కడ దేవుని దాసుని దైవజనుడిని చూసి ఏమైపోయిందంట? వీళ్ళు హడలిపోయారంట. ఎవరు హడలిపోయింది? ఆయన సేవకుడే. దేవుని వాక్యం తెలియజేస్తుంది, సేవకుడిని నా పేరట చేర్చుకుని వానికి సేవకుని ఫలము పొందును. మీరు ప్రార్థన పెట్టుకుంటారు కదా, మీరు ప్రార్థన పెట్టుకున్నప్పుడు బంధువులందరినీ పిలిపించి, ఈ మధ్య ఒక ప్రార్థనకి వెళ్తే ఒక పాస్టర్ గారి దగ్గర తెగ నవ్వు వచ్చేసింది. నాకు ఏమన్నా నవ్వలేకపోయాను, నాకు అంత కామెడీ అనిపించింది. ఏంటి ఆ కామెడీ అని అంటే, అయ్యగారు మా సంఘం వచ్చిన కదా మంచిదయ్యా, మీరు వాక్యం చేయడానికి రావాలి అయ్యా, మంచిదేనయ్యా, కానీ మా సంఘంలో ఒక దుర్లక్షణం ఉంది అయ్యగారు. ఏంటి అయ్యగారు అంటే, మా సంఘం ఉంది ఒక 30 మంది, కానీ ఆ 30 మంది ప్రార్థన పెట్టుకుంటామండి, బయట వాళ్ళు ఒక్కరిని కూడా పిలవరండి, అది అన్ని సార్లు ఉండేది అనుకున్నాను. ఆ 30 మందిలోనే ప్రార్థన జరిగేటప్పుడు ఆయన రాకుంటే బాగుండు అనుకుంటారండి. అదేంటండి ఇదే విషయం అని అంటే, ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఈ 30 మందిలో ఎవరో ఒకళ్ళు మిగిలితే 2 రోజులు 3 రోజులు వండిన కూరలే, వండినటువంటి వంటలే సరిపోతాయని ఆలోచన అండి అన్నాడు. నేను అన్నాను, మరి వాక్యం అర్థమై ఉండదండి వాళ్ళకి? ఏం అర్థం అవ్వలేదు? ప్రవక్తను చేర్చుకుని వారికి ప్రవక్త ఫలం పొందును. ప్రవక్తను చేర్చుకుని వానికి. ఇంకొక మాట అన్నాడు అయ్యగారు, మా సంఘంలో ఒక విశ్వాసం ఉందండి, ఏమైందండి అన్నాను. అని చెప్పే మాట పాస్టర్లు ఉంటాయి కదా, ప్రార్థన పెట్టుకుని జనాన్ని పిలవడం అంటే జనాన్ని చూస్తే అసలు ఇష్టపడరండి వాళ్ళని. ఎందుకనండి అన్న, కూరలు మిగలవారండి అన్న. అంటే ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు అంటే భయం ఉండదు వాళ్ళకి. దేవుడు అంటే భయము ఉండదు, భక్తి ఉండదు. ఏముండదండి? భయము ఉండదు, భక్తి ఉండదు. ఇంట్లో భోజనం పెట్టుకున్నా ఏమో కూడా జనం రాకూడదు అనుకుంటారంట. తర్వాత మందిరంలో భోజనం పెట్టుకున్నా, అంటే సంఘంలో భోజనం పెట్టుకున్నా ఏమనుకుంటారంట, జనాల కంటికి ఎందుకని మిగిలిపోతాయి, 2 రోజులు దాంట్లో అడ్జస్ట్ అవ్వచ్చని. అలాంటప్పుడు మందిరం, దేవుని సన్నిధిలో, దేవుని సేవలో ఉంటే ఎందుకు మానేస్తే బెటర్ కదా అన్న నేను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క విశ్వాసము, దేవునికి లోబడే తనము, దేవునికి విధేయత చూపటం ఎలా అంటే, ఇక్కడ ప్రవక్త అయిన ఈయన ఎవరు? ఈయన యాజకుడే. కానీ దూత కనపడగానే ఏమైపోయాడంటే ఈయన అడిలిపోయాడంట. దేవుని బిడ్డలారా,
మీరు గమనించగలిగితే ఇట్లా అడిలిపోయింది ఎవరు అంటే ఆదికాండం 18వ అధ్యాయం చూస్తే మీరు చూడాల్సిన పని లేదు. దూతలు మొట్టమొదటి మనుషులు కనపడతారు. దూతలు కనపడరు ఆయనకి, మనుషుల్లా కనపడతారు. ఎవరికి? అబ్రహాం గారికి మనుషుల్లా కనపడతారు. వారిని తీసుకొచ్చి కుర్చీ వేసి కూర్చోబెట్టి వారి పాదాలకు నీళ్ళిచ్చి వాళ్ళని ఏమంటాడు ఈయన? ప్రభువులారా, దేవునికి స్తోత్రం. ఎట్లా ఏమని పిలిచాడమ్మా? ఎవరు వీళ్ళు? దేవుని మొట్టమొదట మనుషుల్లా కనపడ్డారు. తర్వాత ఏమనుకున్నారు? ఈయన వీళ్ళు దూతలు అనుకున్నారు. వీళ్ళు మనుషులు కాదు, దూతలు కాదు, ఎవరో దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరంటే వీళ్ళు దేవుడే వచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా మా గృహంలోనికి వచ్చారు. సేవకుని చూడంగానే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయాలంట? భయపడిపోయి ఇంట్లో కరెక్ట్గా ఉడికిపోవటానికి కాదు. భక్తి. దేవుని దాసుడు మన ఇంటికి వచ్చాడు అంటే దేవుని దూతగా మన ఇంటికి వచ్చారు. దేవుని దూతగా వచ్చారు. సరే, పాస్టర్ గారు పక్కన మరి విశ్వాసులు వచ్చారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భోజనాల్లో వెనకాల మిగిలిన కాలు మొక్కేసింది. నేను కూడా కాలు మొక్క ఎక్కడ ఉందో ఏం చేస్తాను నేను? ఏం చేయాలమ్మా? వెనకేయాలి. ముక్కలు తక్కువ, పులుసు ఎక్కువ వేసింది కాబట్టి నేను కూడా ఏం చేయాలి? ముక్కలు తక్కువ, పులుసు ఎక్కువ. ఆ ముక్క ఎక్కానంటే ముక్క వద్దు, అది పక్కన పెట్టే. ఈ పులుసు కూడా కలిపితే గిన్నె నిండిపోద్ది, నిండినట్టు ఉంటుంది. కానీ దాంట్లో ముక్కలు తక్కువ ఉంటాయి, పులుసు ఎక్కువగా ఉంటుంది. కానీ ఎవరు అనుకుని వస్తున్నారు చెప్పండి? వీళ్ళు మనుషులు అనుకున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రవక్తను చేర్చుకుని వానికి ప్రవక్త ఫలం పొందుకుంటారు. నెంబర్ 2, రెండోది ఏమంటాడు అంటే, ఏమని అంటాడంటే, దేవుని బిడ్డలారా, నా పేరట వచ్చిన వారికి గుక్కెడు సన్నీళ్ళు ఇచ్చిన వారి ఫలము. వారు వచ్చారు అంటే, విశ్వాసం వచ్చారంటే ఎవరు వచ్చారు అనుకోవాలి? దేవుని దూతలు వచ్చారు. ఈరోజు వీళ్ళని మనం ఏం చేయడానికి పిలిపించాం? వీళ్ళని సన్మానించడానికి, గణపరచాలి. వీళ్ళని ఘనమైన స్థితిలో మంచి మర్యాద చేసి వీరిని పంపించాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈయన ప్రవక్తే. ఈయన గురించి ఉంటుంది. మొట్టమొదటి స్టేట్మెంట్ అంటారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఎప్పటి నుంచి అంట? చూడండి ఒకసారి, మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి ఏమంటుందో. ఎప్పటి నుంచి? 1 రోజు 2 రోజులు భక్తి కాదు వీళ్ళది అమ్మా. తెయోఫిలా ఆరంభము నుండి 3వ వచనం నుంచి, నాన్న 3వ వచనం నుండి నిశ్చయముగా జరిగినను తెలుసుకున్నటకు వాటన్నిటి ఏమన్నాడు అమ్మ? ఇప్పుడు నిశ్చయముగా ఇప్పుడు నేను చెప్పే సంగతులు జరిగాయంటే రుజువుగా అనేకులు రాశారు. నేను కూడా రాస్తున్నాను దీని గురించి. అనేక మంది సువార్తలు రాశారు. కానీ అన్ని మరుగులో పడిపోయాయి. మేలు లైన్లోకి వచ్చినాయి. దేవుడు తీసుకున్నాయి, మేలు పరిగణలో తీసుకుంది. ఈ పుస్తకం, ఇది లోకా సువార్త అనే పుస్తకం దేవుడు మనకి కనబరుస్తాడు. చదువు మా తర్వాత ఉంది. యోధా దేశపు రాజు అయిన హెరోదు దినములలో అబియా తరగతిలోనున్న ఏ జకర్యా? ఇందాక భయపడ్డ జకర్యా. ఈ జకర్యా అని ఒక యాజకుడు ఉండేది, పాస్టర్ గారు. అతని భార్య అహరోను వంశస్థురాలు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకల ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పును నిరపరాధులుగా నడుచుకునుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి, మరియు వారిద్దరూ ఇది నాకు కావాలి, బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. దేవునికి స్తోత్రం. అంటే వీళ్ళు ఏం చేశారంటే, ప్రభు యొక్క సకల ఆజ్ఞ చొప్పున ధర్మశాస్త్ర ప్రకారముగా ఏం చేశారు? వీళ్ళు 100% ఫాలో అవుతూ వచ్చారు. ఎప్పటి నుంచి? అప్పుడే క్రీస్తునందు అంగీకరించినటువంటి వ్యక్తుల, అప్పుడే దేవుని తెలుసుకున్నటువంటి వ్యక్తుల, అప్పుడే దేవుణ్ణి అంగీకరించి నేను విశ్వాసంతో అగ్నిని ఆకాశం నుంచి కురిపించే ఉండి ఒకప్పుడు అని చెప్పినటువంటి వ్యక్తుల, అటువంటి వ్యక్తుల, పూర్వకాలం నేను భక్తి చేశానని చెప్పే వ్యక్తుల, పూర్వకాలం నేను భక్తి కలిగి ఉన్నానని చెప్పే వ్యక్తుల, ఎప్పుడు నుంచి చేసుకుంటూ వచ్చారంటే వీళ్ళు
ఎప్పుడు చేసుకుంటే సకలాజ్ఞ చొప్పున. భక్తి అనేది ఆ రోజు వెలిగించి తర్వాత మాడిపోయేది కాదు. ఈరోజు క్రిస్మస్ పండుగల్లో ఉద్యోగం వచ్చి ఉపవాస ప్రార్థనలోకి ఆరిపోయేది కాదు. ఉపవాస ప్రార్థనలో ఏమొస్తాయి? ఆరిపోతుంది. ఎందుకని ఆరిపోతుంది చెప్పండి? క్రిస్మస్ అప్పుడు ఇంటింటా పండగే, ఇంటింటా సంతోషమే కాబట్టి వెలుగుద్ది. అక్కడికి వెళ్ళిపోగానే ఏమైపోద్ది? ఉపవాస ప్రార్థనకి వెళ్ళంగానే ఆరిపోయేది కాదు. మీరు గమనించండి, సకల ఆజ్ఞ చొప్పున ఎప్పటి నుంచి యవ్వనం ప్రాయం మొదలుకొని, బాల్య దశ నుంచి యవ్వన ప్రాయంలోకి వచ్చింది మొదలుకొని, కౌమార దశల నుండి వృద్ధాప్యం వరకు సకల ఆజ్ఞ చొప్పున ఆజ్ఞను ఏం చేస్తున్నారు వీళ్ళు? అనుసరించే వ్యక్తులు. ఎట్లా అనుసరించారంటే దేవుని యందు భయముతో కూడినటువంటి భక్తితో కూడినటువంటి భయాన్ని చేసే వ్యక్తులు. ఎటువంటి భక్తి చేస్తున్నారు వీళ్ళు? భయముతో కూడినటువంటి భక్తితో కూడినటువంటి భయమా? భక్తితో కూడినటువంటి భయము. ఇప్పుడు ఇటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధ సేవకుడు ముసలి పాస్టర్ గారు దేవుని సన్నిధిలో వెళ్ళగానే దూత కనపడిందంట. దూత కనపడగానే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? తొందరపడిపోయాడంట, కంగారు పడిపోయాడంట. ఎందుకు కంగారు పడితే చెప్పండి? మనం ఊహించినటువంటి వ్యక్తి, మనం ప్రేమించే వ్యక్తి మన ఇంటికి రాగానే మనలో ఏం కలిగిద్ది? మొట్టమొదట ఏం కలిగిద్దామా? కంగారు కలుగుద్ది. తర్వాత రెండోది ఏమొస్తుంది? భయం వచ్చేస్తుంది. కొంచెం మాట్లాడిన తర్వాత పాత పడిపోతాం. ఎందుకంటే నా అనుభవం ఎదురైంది ఈ సంవత్సరంలో. దేవుని మహాకృపను బట్టి దేవుడు పాస్టర్మ గారికి చూపించారు. సన్నిధి స్త్రీలను దేవుడు ఏర్పాటు చేయమని, అట్లాగే ఏర్పాటు చేశాం. గొప్పగా ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. మొట్టమొదటి ఎప్పటి నుంచో చూడాలనుకున్న మనిషిని చూడగానే కొద్దిగా కంగారు వేసింది. తర్వాత ఆ మనిషిని పట్టుకున్న తర్వాత, ఆ మనిషితో మాట్లాడిన తర్వాత ఏమొచ్చేసింది? ఆ కంగారు తగ్గిపోయింది, భయం తగ్గిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి కూడా బహుకాలం నుండి వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు ఆయనకి దర్శనము చూడలేదు. ఈ దర్శనం ఆయనకి కనబడలేదు. ఒకేసారి కనబడేసరికి ఏమొచ్చేసిందంట? భయము. మీరు గమనించారు ఎప్పుడన్నా? మీరు బాగా ప్రేమించినటువంటి వ్యక్తి, ఇష్టపడినటువంటి వ్యక్తి ఇంటికి రాగానే ఏం పెట్టాలి ఏం చేస్తారు? ఇంట్లోకి వెళ్ళగానే, వంటింట్లోకి వెళ్ళగానే ఏం చేస్తారమ్మా? కంగారు వచ్చేస్తుంది. కంగారు వస్తూ తింటూ ఉన్న టైంలోనే నువ్వు వండినటువంటి వంట మీద నీకు నమ్మకం కలగదు. ఉప్పు ఎక్కువైందంటారా? కారం ఎక్కువైందంటారా? పులుపు ఎక్కువైందంటారా? నచ్చదు. ఏమొస్తుంది ఇక్కడ? భయము. అర్థమవుతుందమ్మా? అంటే ఆ వ్యక్తిని ప్రేమిస్తే, ఆ మనిషిని ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని యందు భయభక్తులుంటే ఇవి నీలోకి వస్తాయి. ఇవి నీలోకి అవి రెండు లేకపోతే ఏమొస్తుందమ్మా? ఏమొస్తుందా? ఏ కొట్టేద్దాం తింటారు, ఏదో పిలిచాం వెళ్ళిపోతున్నారు, అంతేనా? ఏదో పిలిచాం వెళ్ళిపోతారు, ఉన్నసేపు ఉంటారు, లేకపోతే మానేస్తారు, ఏదో ఇచ్చేస్తాం. ఇదే కదా వచ్చేది. అంటే ఇక్కడ ఆయనను ప్రేమిస్తున్నాడు, దేవుని సకలాజ్ఞను ఆయన నెరవేరుస్తున్నాడు, సకలాజ్ఞకు విధేయత చూపుతున్నారు, సకలాజ్ఞకు విధేయత చూపుతూ ఉన్నారు, సకలము దేవునికి లోబడుతూ బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, ఆయా సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఎదురవుతూ ఉంటాయి ఈ అనుభవాలు. ఒకళ్ళేమో చూస్తే కడగడలాడిపోతూ ఉంటారు, చాలా ప్రేమిస్తూ ఉంటారు. ఒకళ్ళేమో వచ్చారులే వెళ్ళేస్తారులే అనే రీతిలో కొంతమంది ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే వాళ్ళ తత్వాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. వీళ్ళు భక్తి కలిగినటువంటి వ్యక్తులా, భక్తి లేనటువంటి వ్యక్తులా, భక్తితో చూపే వ్యక్తులా, భక్తి కాలినటువంటి వ్యక్తులా అనే విషయాన్ని తేటతెల్లం అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆయన చూడగానే దూతని ఆయనకి ఏమొచ్చిందంటండి? కంగారు, భయము, తొందరపాటు, భయం, ఆడలతో కూడినటువంటి భయం. వాడు ఏంటి నా దగ్గరికి వచ్చాడు, ఏంటి నాతో వచ్చాడు? దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సేవకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చేసే భక్తి ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నటువంటి మిమ్మల్ని అడుగుతున్నాను. 2 సంవత్సరాలు అవుతుంది రక్షణ పొంది, 4 అవుతుంది, 5 అవుతుంది, 3 అవుతుంది, 10 అవుతుంది, 22 అవుతుంది, 23 అవుతుంది. మీరు చేసినటువంటి భక్తి దేవునితో భయముతోనా లేక ఏదో మిమ్మల్ని మీరు మెప్పించుకునే భక్తా? మిమ్మల్ని మీరు మెప్పించుకునే భక్తి. ఒకటే చెప్తాను, దేవుడు మెచ్చుకున్న వ్యక్తిని ప్రపంచం మొత్తం మెచ్చుకున్నది ఏదో ఒక రోజుకి. దేవుడు మెచ్చుకున్న వ్యక్తిని ప్రపంచం మొత్తం మెచ్చుకున్నది ఏదో ఒక రోజుకి. కానీ నిన్ను నువ్వు మెచ్చుకున్నటువంటి భక్తి ఎక్కడ నరికిస్తుందంట? దేవుడు 2 మార్గాలు వేశాడు. ఏ మార్గం వేశాడు? విశాలమైన మార్గము, ఇరుకు మార్గం. ఇరుకు మార్గం ఆడికి తీసుకుపోతే నిత్య జీవంలోకి తీసుకెళ్ళద్ది.
ఇరుకు మార్గం వాడికి తీసుకెళ్తుంది, నరకంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇరుకు మార్గం ఏం చేస్తుంది అంటే ప్రతి నడక కూడా కష్టతరంగా ఉంటుంది. విశాలమైన మార్గం నీకు నచ్చినట్టు నువ్వు చేసుకునే భక్తి. ఎటువంటి భక్తి ఇది? ఎటువంటి భక్తి ఇది? విశాలమైనటువంటి భక్తి, విశాలమైనటువంటి మార్గం. ఈ మార్గము నరకములోకి తీసుకురావద్దు. నీ జీవితము ప్రారంభ దిశలో ఎలా ఉందో ఎండ్ ఆఫ్ ద డే కూడా అలాగే ఉంటుంది. ప్రారంభంలో ఏ విధంగానైతే ఎవరు సహాయ సహాయం లేకుండా ఎదురు చూసావో ఎండింగ్లో కూడా అలాగే ఉంటుంది. నేను అనుకునేవాడిని మొట్టమొదటిసారి ఒకసారి భోజనాలు స్టార్ట్ చేసి 2 నెలలు పెట్టి మానేశాం. ఎందుకని? అన్నీ తిరగలేక చేయలేక. ఇక చేయించకూడదు అనుకున్నాం. దేవుడి సన్నిధిలో మేము చేద్దాం అనుకున్నాం. దేవుని ఒక మహాకృపను బట్టి చెప్తున్నాను, మేము రాటల్లా. ఇక్కడ చేసేవాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. నిజంగా చెప్పాలి అంటే ఒక్కోసారి మందిరంలోకి వచ్చినప్పుడు చాలా ఆనందం, సంతోషం వేస్తూ ఉంటుంది. ఎందుకని? కరెక్ట్గా ఒక బెత్తుడు ఎత్తుబట్టి ఉండేది, ములగాకు చెట్లు, పిచ్చి చెట్లు చిగచిగాకు ఉండేవి. లోపల రాగానే ఎక్కడికి వచ్చినట్టుంది? ఆ ఏదో తోట నాకు తెలియదు, కానీ లోపల రాగానే ఇది కదా మందిరం అంటే ఉండవలసినది. నిజంగా అంత చక్కగా సొంత ఇంటి పని చేసినట్టు చేస్తున్నాడు బద్రి. సొంత ఇంటిని చేసినట్టు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎవరి మీద? నా మీద ప్రేమతోనా దేవుని మీద ప్రేమతోనా? నా మీద ప్రేమతోను, దేవుని మీద కూడా ప్రేమతోను, నా మీద ప్రేమతోను. దేవుడు అంటాడు, మనుషుల దయ్యందును దేవుని దయ్యందు వర్ధిల్లుచు ఉండెను సమూయేలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లుచుండని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనుషుల్ని దేవుడు ఏం చెప్పాడంటే, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించిన ప్రతి వ్యక్తి నన్ను ప్రేమించినట్టే. నన్ను ప్రేమించాలంటే ఏం చేయాలి అంటే, నీ వలె నీ పొరుగు వారిని మొట్టమొదటగా నువ్వు ప్రేమించమని చెప్పాడు. ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ చేసుకుంటూ సకల ఆజ్ఞలను ఏం చేస్తున్నాడు ఈయన? ఏం చేస్తున్నాడమ్మ ఈయన? గైకొంటూ ఉన్నాడు. ఎవరు? ఒక్కడు కాదు, భార్యాభర్త. ఎప్పుడు వరకు? యవ్వన దిశలో ఉన్నప్పుడు కాదు, ఓ 15 సంవత్సరాల సేవా జీవితంలో కాదు, 20 సంవత్సరాల సేవా జీవితంలో కాదు, 25 సంవత్సరాల విశ్వాస జీవితంలో కాదు, ఓ 30 సంవత్సరాల విశ్వాస జీవితంలో కాదు. ఎప్పటి నుంచి అంటే వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా. దేవుని బిడ్డలారా, తను చేసే ప్రతి పని, తను చేసే ప్రతిక్రియ ఎవరిని చూసి చేస్తున్నాడంట? దేవుణ్ణి చూసి చేస్తున్నాడంట. దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నన్ను భయపడాలి అంటే అది ఎట్లా భయాన్ని వివరించగలరు అని అంటే, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కాలేజీకి వెళ్ళారు. ఇద్దరు కాలేజీకి, ఒకటి సినిమాలకు వెళ్ళిపోతూ ఉన్నాడు, ఒకటి చదువుకుంటూ ఉన్నాడు. ఇద్దరిని అడిగితే ఇంకో మాటలో చెప్పాలి అంటే, ఏ పూటకు ఆ పూట కూటి కోసం కూడా కష్టపడే తండ్రి ఏమో, చదివిస్తున్నటువంటి వ్యక్తి ఏమో సినిమాకి వెళ్తున్నాడు. అష్టైశ్వర్యాలు తన దగ్గర ఉన్నటువంటి కుమారుడేమో క్రమశిక్షణతో దేవుని టీచర్ చెప్పేది చదువుకుంటూ ఉన్నాడు. చదువుకుంటూ ఉంటే ఈ పోరంబోకులు వాడిని అడిగాడు, రైతరం కలిసి సినిమాకి వెళ్ళిపోతారా అని అడిగాడు. అంటే వాడు అన్నాడు, మా నాన్న తిడితే బాధపడతారు అన్నాడు. ఈ పోరంబోకుడు అంటున్నాడు, మా నాన్న నేను వెళ్ళలేదా, మా నాన్న చూస్తున్నాడా అన్నాడంట. ఇతరు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఒకవేళ నేను వెళ్ళి ఎవరికన్నా పొరబడ్డాను అనుకో, అపకీర్తి ఎవరికి వస్తుంది? ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దట్లో ప్రేమించేది ఎవరిని? ఎవరు ప్రేమించే తండ్రి? నేను చేసే ప్రతిక్రియకు అవమానం ఎవరికి కలుగుతుంది? నా తండ్రికి వస్తుంది. నేను చేసే ప్రతి పనికి నిందలు ఎవరి మీద పడతాయి? నా తండ్రి మీద పడతాయి. నేను చేసే ప్రతి పనికి కారకుడు ఎవరో అవుతారు రేపొద్దున? నా తండ్రి అవుతాడు. ఇప్పుడు ప్రేమతో కూడినటువంటి భయముతో ప్రేమించే బిడ్డ ఎవరో? ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తి, బెకారుడా? మనం ఏం చేస్తాం చెప్పండి? బెకారుడిని వెంబడిస్తుంటాం. వాడికి భక్తి ఉండదు, ప్రార్థనా జీవితం ఉండదు, విశ్వాసం ఉండదు. అష్టైశ్వర్యాలు కలిగినటువంటి దేవుని దగ్గర, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎవరికి లోబడి ఉండాలి, బ్రతకాలి? ఇప్పుడు నేను చేసే ప్రతిక్రియకి నా తండ్రికి అవమానం వస్తుంది. నా తండ్రి చెప్పినట్టు నేను ఫాలో అవ్వాలి, నా తండ్రి చెప్పినట్టు నేను విధేయత చూపాలి, నా తండ్రి చెప్పినట్టు లోబడి బ్రతకాలి అని ఏ వ్యక్తి అయితే దగ్గర లేకపోవచ్చు, కానీ నేను చేసే ప్రతి పని చూస్తలా వచ్చేదానికి మార్కులు ఎవరికి వస్తాయి? నా తండ్రికి వస్తాయి. ఇది భయముతో కూడినటువంటి భక్తి. ఇది భయముతో కూడినటువంటి దొరికేగానే తప్పు అని తెలియకోగానే డాడీ ఏడ్చుకుంటూ వెళ్ళేవాడు ఎవడో దొంగ. దొరకకపోయినా నేను చేసే ప్రతి పని స్టెప్పు దేవునికి అవమానం
వస్తుంది అని చెప్పి తన నడకను తాను రుద్దుకునేవాడు ఎవడు? భక్తితో కూడిన తండ్రి మీద ఇప్పుడు ఏముంది ఈ వ్యక్తికి? భక్తితో కూడినటువంటి భయము. దేవుని బిడ్డ, దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఈ జకర్యా గారు చేసినటువంటి భక్తి ఎటువంటి భక్తి అంటండి? నేను చేసే ప్రతిక్రియ నా దేవునికి అవమానం వస్తుంది కనుక, నేను చేసే ప్రతి నడవడిక నా దేవుడిని నిందిస్తారు కనుక నేను ఎట్లా చేయాలి? నా దేవుడు ఏది చెప్తే దాన్ని నేను 100% ఫాలో అయిపోవాలి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కూడా కేవలం దేవునికి భయపడ్డారు భక్తి అనేటువంటి వ్యక్తులు. తెలుసా మీకు? ఆదామా నీవెక్కడా? దేవుడా నీకు నేను భయపడుతున్నాను నిజం చెప్పండి. ఏ భయం ఇది? భక్తితో కూడినటువంటి భయమా? ఏ భయం? ఈ భయం ఎటువంటి భయం అమ్మ? ఈ భయం మనం భయపడతామే. ప్రార్థన చేసుకోకపోతే దెయ్యాలు పడతాయి, ప్రార్థన చేసుకోకపోతే డబ్బులు రావు, ప్రార్థన చేసుకోకపోతే ఉద్యోగం రాదు, ప్రార్థన చేసుకోకపోతే ఏం రావు? ఆశీర్వాదాలు రావు. మనం ప్రార్థన చేసుకోకపోతే ఏం రావు? ఏం కట్టం? ఇల్లు కట్టుకోలేము. ఏ భక్తి ప్రార్థన? ఎటువంటి ప్రార్థన ఈ ప్రార్థన? ఎటువంటి ప్రార్థన ఈ ప్రార్థన? ఎటువంటి భయం ఈ భయం? రాదేమో అనే భయం, తప్పు చేస్తామేమో అనే భయం. ఆదామా నీవెక్కడా? ప్రభువా నీకు భయపడతాననే మాటలేని. నిజంగా భయపడేవాడైతే ఏం చేసేవాడు కాదు? నిజంగా దేవునికి భయపడేది మీరు ఏం చూడరు చెప్పండి? సీరియల్ చూడరు. సీరియల్ చూస్తున్నారా? నోరు ఇష్టం వచ్చినట్టు ఆడదు. తినటానికి ఆడితే బదులు దేనికి ఆడుతుంది? ఏం మాట్లాడతారో తెలియదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఆ మాటకు ఒక అర్థం ఏంటో తెలియదు, గబగబ మాట్లాడేస్తారు. కానీ మనం ఎవరు ఆదివారం రాగానే దేవుణ్ణి స్తుతించుడి ఏం చేస్తారండి? పాటలు పాడుకుంటూ వస్తారు. భర్తలు ఏం తిడతారో తెలియదు, పిల్లల్ని ఏం తిడతారో తెలియదు, పక్కన ఉన్న వాళ్ళు ఏం తిడతారో తెలియదు. కానీ మన కుటుంబం ఏ కుటుంబం? ఆదివారం రాగానే ఆరాధన ఉంటాం. క్రిస్మస్ పండగ ఇంటి ముందు ఇంటి మీద స్టారు, లైటింగు, డెకరేషను. మనం ఎవరం? ఎటువంటి క్రైస్తవులం? స్టార్ పెట్టుకోకపోతే దీవుని రాదనేమో, అందుకే మనం కూడా ఏం పెట్టుకుందాం? స్టార్ పెట్టుకుందాం. లైటింగ్ పెట్టుకోకపోతే దీవుని రాదేమో, లైటింగ్ పెట్టుకుందాం. ప్రార్థనకి వెళ్ళిపోతే దీవుని రాదేమో, ప్రార్థనకి వెళ్దాం. భయంతో చేసే భక్తి. ఒక్కసారి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటే దేవుడు ఎప్పుడన్నా మీ జీవితానికి గుర్తొస్తున్నాడా? జకర్యా ఎలిజబెత్కి ఏ కష్టాలు లేకుండా సవ్యంగా రెడ్ కార్పొరేట్ పరిచేసి వచ్చేయమని చెప్పాడా? భక్తి అంటేనే ముళ్ళబాట. అందుకే నా యేసయ్య చెప్పాడు, ఇరుకు మార్గమును ప్రవేశించుడి. విశాలమైనటువంటి మార్గం నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. నీ ముందు పనికిరానడు కూడా నేను తిడతాడు, ఓర్చుకో. తప్పు లేకపోయినా నువ్వు భరించుకో. నీకేమీ తెలియకపోయినా నీకు కొన్నిసార్లు నీ నిందరపడతాయి, భరించు. అసలు పనికి మాలినటువంటి వ్యక్తి ముందు కూడా చేతులు కట్టుకుని ఉండాలి, భరించు. ఎందుకంటే ఇది భక్తి. ఎందుకు? యేసు ప్రభు మహాకాశాలు పట్టజాలన దేవుడు ఈ లోకానికి వచ్చి ఎవరి చేత ఉమ్ము వేసుకున్నాడు? ఆయన ఎక్కడిచ్చారు స్థలం? రాజుగారి ఇంట్లో ఇచ్చారా? పశువుల పాకలో ఇచ్చారు. అన్నీ ఓర్చుకున్న యేసయ్య చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి మనల్ని? నేనే మార్గం, నా మార్గం గుండా మీరు నడవండి. ఆ మార్గం గుండా నడుస్తూ వచ్చాడు ఈయన. ఆదామా నువ్వు ఎక్కడ అంటే భయం వచ్చేది కనుక, శ్రమ వచ్చేస్తుంది కనుక, కష్టం వచ్చేది కనుక దేవుడా అనలా. దేవుని బిడ్డలారా, దేవుడా అనలేదు, గుర్తించండి. రెండోది పిలాతు కూడా భయపడ్డాడు. భార్య వచ్చి చెప్పింది, ఏమని చెప్పింది? ఇదిగో ఆ మనుషుని జోలికి నువ్వు వెళ్ళొద్దు, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు. నీతిమంతుడు వచ్చేది చేతులు కడుక్కున్నాడు, వచ్చేసి భయపడిపోయాడు. తప్పు చేస్తూనే ఏం చేస్తారు? చేతులు కడిగేసుకుంటారు. అట్లాంటిది ఆయన చేస్తూ ఉంటే నాకు గుర్తొచ్చింది. ప్రార్థన చేసుకుని కోడిపందాలకు వెళ్ళినట్టు వచ్చింది నాకు. ఎటువంటి పని చేశాడండి ఈయన? ప్రార్థన చేసుకుంటూ చిత్రాటకి వెళ్ళినట్టు వచ్చింది, ప్రార్థన చేసుకుంటూ సారా కొట్టు దగ్గరికి వెళ్ళినట్టు వచ్చింది, ప్రార్థన చేసుకుంటూ తప్పుడు పనులు చేసుకుంటూ వచ్చినట్టు వచ్చింది. ఏం చేశాడు ఇక్కడ ఈయన? పిలాతు ఏమో చేసింది తప్పు, పిలాతు చేసింది అతిక్రమం, కానీ భయపడ్డాడు అని ఉంది బైబిల్లో. ఎవరికి భయపడింది? భక్తితో కూడినటువంటి భయమా? భక్తితో కూడినటువంటి భయం అయితే ఈ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పి ఏం చేసేవాడు? తన భార్య చెప్పినటువంటి మాట 100% ఫాలో అయ్యి, తన భార్య చెప్పినటువంటి మాట 100% ఫాలో అయ్యి యూదుల నుండి రక్షించి, రక్షణలో నడిపించి బయటకు తీసుకుని వచ్చేవాడు. ఎవరినే? ప్రభువైన యేసుక్రీస్తు వారిని. పిలాతు కూడా భయపడ్డాడు. హెరోదు కూడా భయపడ్డాడండి బైబిల్లోనూ. హెరోదు కూడా భయపడ్డాడు. హెరోదు ఎక్కడ భయపడ్డాడు అని అంటే, ఎక్కడ భయపడ్డాడంటండి?
హేరోదు ఎక్కడ భయపడ్డాడు? మార్క్స్ వార్త 6:20 ఉంటుంది, భయపడతాడు. చూడండి ఒకసారి ఏమైనందో. మార్కు 6:20. ఎవరు భయపడతానంటండి? ఎవరిని చెప్పినా భయపడుతున్నాడు, కానీ భక్తియుతుల ఆ భయం కనపడట్లా, భయపడుతున్నాడు. ఈ భక్తి ఏ భక్తి ఏంటండి? భయము లేనటువంటి భక్తి. అవాదం భయపడ్డారు. నువ్వు పడే భయం ఏంటో దేవుడికి బాగా తెలుసు. ఎటువంటి భయాన్ని కలిగి ఉన్నావో దేవుడికి తెలుసు. ఎటువంటి భయభక్తులు దేవుని నిలుపుతున్నావో దేవునికి తెలుసు. దేవుని బిడ్డలారా, అవాదం భయపడ్డారు, పిలాతు భయపడ్డాడు, హేరోదు కూడా భయపడ్డాడు. పడే భయం ఎటువంటి భయం? భయపడ్డాడు కనుక 2 సంవత్సరాలకు ముందు 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ ఏం చేశాడంట? వధించేశాడంట. కానీ జకర్యా గారిని పడినటువంటి భయము అటువంటి భయం కాదు. సకలాజ్ఞ చొప్పున దేవునికి లోబడుతూ, విధేయత చూపుతూ, వృద్ధాప్యం వరకు వారి భక్తిని కొనసాగిస్తూ విశ్వాసంతో ముందుకు సాగారు. దేవుని బిడ్డలారా, విశ్వాసముతో ముందుకు కొనసాగారు. ఎలా చూడగలరు అంటే క్రియలేనటువంటి భక్తి. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండంలో మంత్రస్వాములను ఉంటారు. వారు దేవునికి చూడండి ఒకసారి నిర్గమాకాండం 1వ అధ్యాయం 17వ వచనం. 1వ అధ్యాయం 17వ వచనం నిర్గమాకాండం 1:21 కూడా చూడండి. అయితే ఆ మంత్రస్వాములు దేవునికి భయపడి ఐగుప్తీ రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక. 21వ వచనం. ఆ మంత్రస్వాములు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలిగించిన దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎటువంటి భయం? భక్తితో కూడినటువంటి భయపడ్డారు. హేరోదు భయం లాంటి భయం కాదు వీళ్ళు పడింది. పిలాతు పడినటువంటి భయం కాదు వీళ్ళు పడింది. దేవుని బిడ్డలారా, హేరోదు పడినటువంటి భయం పడలేదు, అవ్వాదాం పడినటువంటి భయం పడలేదు, పిలాతు పడినటువంటి భయం పడలేదు. ఎటువంటి భయపడ్డారు? భక్తితో కూడినటువంటి భయం పడ్డారు. భక్తితో కూడినటువంటి భయము ఎవరు పడ్డారు అంటే జకర్యా పడ్డాడు. భక్తితో కూడినటువంటి భయాన్ని పడ్డారు కనుకనే వారి వంశం ఏమైపోయిందంటండి? వృద్ధిలోకి వచ్చింది అంట. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తాడు యోబు గ్రంథంలో, నా యందు భయభక్తులు కలిగి నాకు లోబడి నేను చెప్పినటువంటి ప్రతి మాట వింటూ నువ్వు ప్రారంభించితే, చిన్న బోన్ కొట్టుగా ప్రారంభించినటువంటి నీ పని ఎంత అవుద్దంట? సూపర్ మార్కెట్ ఎంత అవుద్దంట. నువ్వు నీ స్థితి మొట్టమొదటిగా కొద్దిగా ఉన్న నువ్వు తుదకు మహా వృద్ధి నొందుదువు. భక్తితో కూడినటువంటి భయము ఏ వ్యక్తి అయితే చేస్తాడో, భక్తితో కూడినటువంటి భయం ఏ వ్యక్తి జీవితంలో ఉంటుందో, మీ ప్రారంభము కొద్దిగా ఉన్నా, నీ ప్రారంభము చిన్నగా ఉన్నా, నీ ప్రారంభము కొంచెంతో మొదలైన తుదకు నీవు మహావృద్ధి నొందుదువు అని అంటాడు యోబు గ్రంథంలో. దేవుని బిడ్డలారా, వంశాభివృద్ధి మంత్రస్వాములు పనిచేసేవారు ఇక్కడ. హేరోదు రాజు చెప్పాడు, వాటి పక్కేమో బలహీనులు, ఈ వైపేమో బలవంతుడు. ఈయన చెప్పిన మాట వింటే లాభం వస్తుంది, ఈయన చెప్పినటువంటి మాట వింటే లాభం వస్తుంది, ఇతను చెప్పిన మాట వింటే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఇతను చెప్పిన మాటలు వింటే రాజ్యంలో మంచి ఉద్యోగం వస్తుంది. కానీ మంత్రస్వాములు ఎవరు చెప్పిన మాట విన్నారు? దేవుడు చెప్పినటువంటి మాట విన్నారు. మంత్రస్వాములు ఎవరు చెప్పిన మాట విన్నారు? దేవుడు చెప్పినటువంటి మాట విన్నారు. అంటే మంత్రస్వాముల దగ్గర ఏముంది? దేవుని పట్ల భక్తి, దేవుని పట్ల భయం. వీళ్ళు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు నేను ఏం చేయను, ఏం చేయకూడదు నేను. ఒకవేళ బహుశా నేను వీళ్ళేమన్నా మనుషులు చెప్పిన మాటలు వీళ్ళని హింస పెట్టినా, బాధ పెట్టినా నా మీదకి వచ్చేది ఏంటి? ఆశీర్వాదం కాదు. ఒకవేళ అలా చేసి ఉంటే ఏమొచ్చేది చెప్పండి? దీనికి దీవెనలు వచ్చాయా? ఆశీర్వాదాలు వచ్చాయా? దీవెనలు వచ్చాయి కాదు, ఆశీర్వాదాలు వచ్చాయి కాదు. దేవుని బిడ్డలారా, దీవించబడే వ్యక్తుల్లా ఉండేవాడు కాదు, ఆశీర్వాదకరమైన వ్యక్తుల్లా ఉండేవాడు కాదు. భక్తి భయముతో కూడినటువంటి భక్తి చేశారు కనుకనే మంత్రస్వాములు వంశం ఏమైందంట? వృద్ధిలోనికి వచ్చింది అంట. క్రిస్మస్ దినాల్లో ఉన్న మీతో నేను అడుగుతున్నటువంటి మాట, దేవుని సేవకునిగా మీరు చేస్తున్నటువంటి భక్తి, మీరు చేస్తున్నటువంటి దేవునికి భయపడే విధానము భక్తి కలిగి భయపడుతున్నారా? భక్తి లేకుండా భయపడుతున్నారా?
హెరోదు లాంటి భయమా, లేక మంత్రసానులు లాంటి భయం అనేది ఒకసారి నువ్వు పరిశీలించుకో. పిలుపు లాంటి భయం అనేది, లేక మంత్రసానుల లాంటి భయం అనేది ఒకసారి ఆలోచించుకో. అవ్వ ఆదాము లాంటి భయమా, లేక మంత్రసానుల వలె భయపడుతున్నావు ఒకసారి ఆలోచించుకో. ఈ వైపేమో ఘనతలు, కీర్తులు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వీళ్ళకి సాయం చేస్తే ఏమొస్తే అల్పులు వీళ్ళు, పనికిరానటువంటి వారు వీళ్ళు, లోకము ద్వేషిస్తుంది వీళ్ళని, రాజు ద్వేషిస్తున్నాడు వీళ్ళని, జనులు ద్వేషిస్తున్నారు వీళ్ళకి సాయం చేస్తే నాకేమొస్తుంది అనుకుందా? మనం అనుకోమో చెప్పండి. వస్తుందా రాదు చెప్పండి ఆలోచన. దేవుని బిడ్డలారా, వీరి పక్షంగా ఎవరున్నాడు? దేవుడున్నాడు. వీరి పక్షంగా ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవునికి నేను భయపడుతున్నాను కనుక నేనేం చేయను? చెడు నా చేతులతో ఎప్పటికీ నేను, అపకీర్తి అపాయము నా చేతులతో ఎప్పటికీ నేను. ఎవరంటారండి ఈ మాట? దావీదు అంటాడు ఇదే మాట. దావీదు ఇదే మాట అంటాడు. అభిషేకము నొందిన వారిని నేనేం చేయను? నా చేతితో నేను ముట్టనా. అనేక మార్లు అపాయం చేసుకుంటూ వస్తాడు సౌలు రాజు. ఎక్కడ దొరికితే అక్కడ చంపేయడానికి వస్తాడు. రోడ్లెమ్మట ఉరికిస్తాడు, అడవులెమ్మట ఉరికిస్తాడు, గృహలెమ్మట ఉరికిస్తాడు, గ్రామాలకు లెటర్ రాస్తాడు. దావీదు దొరికితే మాకు పట్టిస్తే మీకు బహుమానాలు ఇస్తామని చెప్తాడు. అటువంటి వాడికి దావీదు చేతికి అతను దొరుకుతాడు. ఏమంటాడు? ఇతడు యెహోవా అభిషేకం నొందినవాడు. ఇతను నేనేం చేయను? నా చేతులతో పొరపాటును కూడా కీడు చేయను, పొరపాటును కూడా టచ్ చేయను, నేను ఏమీ అనను. దేవుని బిడ్డలారా, దైవ సేవకులు అనుకున్న వారు కూడా నాకు అపాయం చేయడానికి ప్రయత్నం చేశారు. నేను అనుకున్నాను, నేను ఎప్పుడు అదే గౌరవంతో పిలుస్తూ ఉంటాను. ఏ విలువ అయితే ఇచ్చాను అదే విలువ నేను ఇస్తూ ఉంటాను. అనేక రీతులుగా అపాయకరమైన పరిస్థితులు ఎదురైనాయి. దేవుడు అక్కడే ఉంచాడా? అదే స్థితిలో ఉంచాడా? నేను ఎప్పుడూ వారిని గౌరవంతోనే పిలుస్తాను, నేను ఎప్పుడు వారిని విలువిస్తూనే పిలుస్తాను. కానీ అనేక రీతులుగా అమ్మటానికి అమ్మేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? యోసేపుని అమెరికాడే ఉంచాడా? గోతులోనే ఉంచాడా? జైల్లోనే ఉంచాడా? ఎక్కడ తీసుకొచ్చాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని బిడ్డలారా, యోసేపు చేసినటువంటి భక్తి, యోసేపు భయపడినటువంటి భయము, పోతీఫరు ఇంట్లో ఎటువంటి భయం పడ్డాడు? దేవుడు చూస్తాడు గనుక నేను ఈ పాపము, ఈ తప్పిదము, ఈ తప్పటడుగు నేను వేయను. ఇటువంటి తప్పటడుగుల వైపుకు నా పాదాలు పడవు. ఇటువంటి పాపం వైపుకు నేను పరుగులేడను. ఈ పాపం వైపుకు నా చేతులు ఏమాత్రం కూడా టచ్ చేయవు అని విశ్వాసముతో, విధేయతతో దేవునికి లోబడే భక్తి చేశాడు. జకర్యా గారు చేసినటువంటి భక్తి కలిగి ఉన్నాడు, భక్తి చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనించగలిగినట్లయితే మీరు చేస్తున్నటువంటి భక్తి ఎట్లా ఉందో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. జకర్యా వృద్ధాప్యం వచ్చే వరకు చేశాడు భక్తి. మీ ప్రార్థనలో మార్పు వచ్చిందా? మీ బైబిల్ ధ్యానంలో మార్పు వచ్చిందా? నీ ప్రార్థనా జీవితంలో మార్పు వచ్చిందా? నీ విశ్వాస జీవితంలో మార్పు వచ్చిందా? ఎప్పుడు అదే విశ్వాసం. ఏ విశ్వాసం? ఎటువంటి విశ్వాసం అంటండి? తోమగారు లాంటి విశ్వాసం. ప్రభువా, వీళ్ళు మమ్మల్ని చేర్చుకోలేదు కనుక ఆకాశవతి నుంచి వీళ్ళని ఏం చేయాలి చెప్పండి. చేసే ప్రార్థన చేస్తున్నారు కొంతమంది. అప్పుడు దాకా 3 నిమిషాలు ప్రార్థన చేస్తారు. ఎవరైనా తిడితే 30 నిమిషాలు ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఆడు తిడుతున్నాడు. ఈ 30 నిమిషాలు ఎవరికి జ్ఞాపకం చేస్తున్నారు? యేసయ్య అంటాడు, అయ్యా 30 సంవత్సరాల నుంచి మీ దగ్గర చూస్తున్నారా? నేను ఎప్పుడన్నా 3 నిమిషాలు మించి నీ ప్రార్థన ఉండదండి. ఆడిని నేను బహుగా ఆశీర్వదిస్తారా? ఎందుకని? ఆడు నేను తిట్టబట్టి 3 నిమిషాలు ఏమైంది? ఇప్పుడు ఎవరిని ఆశీర్వదించాలి? దేవుడు చెప్పండి, ఎవరిని ఆశీర్వదించాలి? శ్రమ వచ్చింది ప్రభా. ఆ శ్రమ రాకపోతే నువ్వు నా దగ్గరికి రావు, నా దగ్గర అడుగు పెట్టలేవు. నువ్వు రోగం వచ్చింది ప్రభా. ఆ రోగం రాకపోతే నువ్వు యేసు ప్రభు దగ్గరికి. అప్పులు ఎక్కువైనవి ప్రభా. అప్పులు రాకపోతే నువ్వు నా దగ్గరికి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి? తీసుకొచ్చిన వాళ్ళ గురించి పెంచాలా? ఇక్కడ ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు. పాస్టర్ గారు చెప్పే సాక్ష్యం అండి. ఇది కామెడీయో లేకపోతే ఆయన సృష్టించిందో నాకు తెలియదు, కానీ బాగుంది చింటాను. అయ్యారు, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మందిరాన్ని వదిలిపెట్టానంట. సరే, 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే వచ్చారంట. 3వ సంవత్సరం నుండి ఎప్పుడన్నా 1 వారం మానేస్తున్నాడంట. 4వ సంవత్సరం వచ్చరికి సగం మానేశాడంట. 5వ సంవత్సరం వచ్చరికి 2 రోజులే వస్తున్నాడంట. 2 రోజులు ఏమనుకుంటున్నారు? జనవరి 1 క్రిస్మస్, ఈ 2 రోజులు వస్తున్నాడంట. అయ్యా ప్రార్థనకు రాయా అని చెప్తుంటే ఏమంటలేదంట. ఎప్పుడు మందిరంలోకి వెళ్ళి ఎప్పుడు చెప్పినా వెళ్ళలేదంట. ఒకరోజు వచ్చి అయ్యగారు అని బొక్కబోర్ల పడి ఏడుస్తూ ఉన్నాడంట.
అప్పటికి ఆయన మందిరం మానేసి 12 సంవత్సరాలు అవుతుందంట. ఏంటయ్యా ఏం జరిగిందయ్యా అని అడిగితే, అయ్యగారు నన్ను పెంజురు ముట్టుకుంది అయ్యగారు, అందుకే మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను అయ్యగారు, రకరకాల భయాలు పెడుతున్నారు అయ్యగారు అని అంట. అయ్యా నేను ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలయ్యా అని అంట. నేను వచ్చి పిలిచాను, 12 సంవత్సరాల నుంచి వచ్చి నేను పిలుస్తున్నాను, సంఘాన్ని తీసుకొచ్చాను, సంఘ పెద్దలను తీసుకొచ్చాను, సంఘం మొత్తం మీ ఇంటికి వచ్చారు, ఈ 12 సంవత్సరాల్లో ఎప్పుడూ రాలేదు, ఇప్పుడు నేను ఇక్కడ రప్పించిన పెంజురు బాగుండాలని ప్రార్థన చేయాలా, నువ్వు విడిపోతే మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతావని ప్రార్థన చేయాలయ్యా అని అడిగాడండి. అర్థమైంది ఆ మాట? మీరు రప్పించింది ఎవరికి ఇక్కడికి అంటే శ్రమల పాలు అవ్వమని నేను చెప్పట్లా. దుర్దినములు రాకముందే, సమస్తం కోల్పోకముందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోమని దేవుని వాక్యం నీ బాల్యదినములు ఏందన్నీ తరిగి సరిగా ఉన్నప్పుడే నువ్వు భక్తి చేయమని చెబుతుంది. ఒంటి నిండా షుగర్ వచ్చిన తర్వాత ఎప్పుడు మోకరిస్తాను ప్రభు అంటే ఇంకెప్పుడు మోకరించగలవు? అప్పుడు కడుపు నిండా భోజనమే చేయలేవు, ఇంకేం చేస్తావు? ఏం చేయలేవు. వయసుడు ఊపిన తర్వాత భక్తి చేయాలంటే ఏం చేస్తావు? చేయలేవు. కానీ మీకు చెబుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారే, జకర్యా, ఎలిజబెతులు అనేవారు బాల్య దశలు మొదలుకొని సకలాజ్ఞల చొప్పున దేవునికి లోబడుతూ బ్రతుకుతున్నారంట. దేవుని బిడ్డలారా, మంత్రసానులు దేవుని యందు భక్తితో కూడిన భయాన్ని కలిగి ఉన్నారు కనుకనే వారి వంశం ఏమైంది? భక్తితో కూడిన భయాన్ని కలిగి ఉన్నారు కనుకనే దావీదు గారు ఆయన సింహాసనము తరతరములు నిలిచిద్దని చెప్పాడు. భయముతో భక్తితో కలిగినటువంటి భయాన్ని కలిగి ఉన్నాడు కనుకనే గోతులో పడవేసబడిన, స్వర్శాల్లో వేయబడిన సింహాసనం మీద కూర్చున్నాడు. నువ్వు చేసే భక్తి ఎటువంటి భక్తి ఒకసారి నువ్వు పరిశీలించుకో. నువ్వు చేస్తున్నటువంటి భక్తి ఎటువంటిది ఒకసారి నువ్వు పరిశీలించుకో. శారమా నవ్వుద్ది ఏమని? ఈ వృద్ధాప్యం నాకు బ్రతుకు, మా ఆయన చెప్తే మాట ఏండో, ఎక్కడికి వెళ్తామంటే అక్కడికి తీసుకెళ్తాడు, ఎక్కడ చెప్తే నేను ఎలుకుంటూ వచ్చాను, నేను చూస్తే వృద్ధురాలు అయిపోయాను, వీళ్ళు చూస్తేనేమో దేవుని వాగ్దానాలు చూస్తేనేమో నేను గర్భవతిని అవుతాను అంటున్నారు, ఇది జరుగుద్దా అన్నాడు. దేవుడు వచ్చి శర్మ ఏం నవ్వుతున్నావు అని అంటే భయపడి ఏం చేసిందంట? ఇంట్లో చూస్తేనేమో బియ్యమే లేవు, 20వ తారీఖు ఏమో ప్రకటన చేశారు, ఊరు మొత్తం భోజనాలు అన్నారు, క్రిస్మస్ అన్నారు, లైటింగ్ అన్నారు, ఘన సన్మానాలు అన్నారు, ఇంట్లో చూస్తే ఏమీ లేవు. మా పిచ్చోడికి పిచ్చి ఎక్కింది అనుకుందంట. ఎవరో ఇంట్లో ఉన్న పాస్టరమ్మ గారు, మా పిచ్చోడికి పిచ్చి ఎక్కింది అనుకోలేదంట పాప, నా యజమానుడా అంటది ఆవిడ. నవ్విద్దానంటమ్మా, నిజంగా మన ఇంట్లో జరుగుతాయా? ఈ రమ్ము నిండుద్దా? ఇంటి నిండా కూరగాయలు ఉంటాయా? ఈ చుట్టూ జనం ఉంటారని నవ్విందంట. దేవుడు వచ్చాడు కానీ ఏంటి తల్లి నవ్వుతున్నావు అని అనంట. అమ్మమ్మ నేను నవ్వలేదు అయ్యగారు. లేదు నువ్వు నవ్వావు, నువ్వు పిచ్చి నవ్వు నవ్వావు కదా, దాన్ని మంచి నవ్వుగా మారుస్తానని చెప్పారంట దేవుడు. ఏ నవ్వు నవ్విందంట? పిచ్చి నవ్వు నవ్వావు కదా, అది మంచి నవ్వు. ఇక్కడ నవ్వింది కూడా ఏ నవ్వు? ఇది ఎకిల్ నవ్వు కాదు. ఏ నవ్వు ఇది? ఏడవలేక నవ్వే నవ్వు అది. నువ్వు ఏడవలేకుండా నవ్వుతున్నావు కదా, ఈ వృద్ధాప్యం నాకు బిడ్డలు కట్టారా అని. ఆ పిచ్చి నవ్వుని ఏం చేస్తాను నిన్ను? ఆ నవ్వు ఎవరో? ఇస్సాకు భక్తితో కూడినటువంటి భయపడింది. ఒకళ్ళు దేవునికి చెప్తే దేవుడు ఏమంటాడో అనుకుని భక్తితో కూడిన భయపడింది. వచ్చే సంవత్సరం నీ ఒడిలో ఏమంటారమ్మా? వచ్చే సంవత్సరం నీ ఒడిలో ఎవరుంటారు? కుమారుడు ఉంటారు. ఆయనకి ఇస్సాకు అని పేరు పెడతామన్నా. నిజంగానే ఎవరు వచ్చేసారు? కుమారుడు వచ్చారు. దేవుని బిడ్డ, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తావన్నావు. నీ ప్రార్థనకి కొన్ని ప్రార్థనలు నెరవేర్పు ఎందుకు రాలేదు? ఎందుకు నెరవేర్పు జరగట్లేదు? ఎందుకు ఆ ప్రార్థన నెరవేరట్లేదు? దేవుడు అన్యాయస్తుడా? నీ ప్రార్థన వినలేడా అంటాడు. 59వ అధ్యాయము యెషయా గ్రంథంలో, విననేరక ఉండునట్లు నా చెవులు మందం కాలేదు. నాకు బాగా వినపడుతుంది, ఎందుకు రావట్లేదు? నీకు నాకు మధ్యలో ఏముంది? నీకు నాకు మధ్యలో ఏముంది? అహంకారం అనేది ఉంది, అది అడ్డుగా ఉంది. నీకు నాకు మధ్యలో ఏముంది? ప్రతి వ్యక్తిని తుంచనాడే స్వభావం ఉందే, అది ఉంది. ప్రతి వ్యక్తిని తక్కువగా మాట్లాడే తత్వం ఉందే, అది ఉంది. ఎదుటి వ్యక్తులు తక్కువ అనే తత్వం ఉందే, అది ఉంది. ఎప్పుడో జవాబు వచ్చింది, వస్తుంది, తిరిగి వెనక్కి వెళ్తుంది, వస్తుంది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ నుంచి మనం పోస్ట్ పంపిస్తాం, అటు తీసుకుని వాళ్ళు లేకపోతే ఏం చేస్తాడు? మళ్ళా రిటర్న్ వస్తుంది. నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు జవాబు ఇస్తున్నాడు, అడ్డుగా ఉంది. డోర్ ఓపెన్ చేయట్లా, బెల్లు కొట్టి 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 తిరిగి మళ్ళీ రిటర్న్ వేస్తున్నాడు. మరలా ప్రార్థన చేస్తున్నావు, మరలా పంపిస్తున్నావు, మరలా ప్రార్థన చేస్తున్నావు, మరలా పంపిస్తున్నావు. ప్రయోజనం ఉంటుందా? ఉపయోగం ఉందా? దేవుని బిడ్డలు గుర్తించండి, నీకు నాకు మధ్య అడ్డుగా ఉన్నది, నీకు నాకు మధ్య అడ్డుగా ఉన్నది పాపమే. నువ్వు చేసినటువంటి ప్రార్థనకు జవాబు రాకపోవడానికి రీజన్ ఏంటి? నెరవేర్పు రాకపోవడానికి కారణం ఏంటి? నీకు దేవునికి మధ్య అడ్డుగా ఉంది. ఇక్కడ పిచ్చి నవ్వు నవ్వింది, భక్తితో కూడినటువంటి నవ్వు. కొంతమంది నిస్సహాయ స్థితిలో నవ్వుతారు తెలుసా మీకు?
నిస్సహాయ స్థితిలో నవ్వుతారు. ఎటువంటి నిస్సహాయ స్థితిలో చేస్తారు? అన్నీ చేస్తాడు. భర్త కొడతాడని తెలిసినా మంచి భోజనం ఏర్పాటు చేస్తారు. వచ్చిన తర్వాత మరి చేతికి కర్ర ఎత్తారు. ఏం జరుగుతుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఇప్పుడు అటువంటి నవ్వింది. నా భర్త మాట నేను విన్నాను, నాకైతే దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడలేదు, నా భర్తతో మాట్లాడాడు, మళ్ళీ ఇక్కడ నుంచి వేరే సాటికి వెళ్తామన్నాడు, నేను కూడా రెడీ అయ్యి వెళ్తున్నాను, మీరు ముగ్గురు వచ్చారు, భోజనం పెట్టమన్నాడు, భోజనం సిద్ధపరిచాను. నిజంగా అది పిచ్చి నవ్వు కాదు. పోనీ భక్తి కలిగినటువంటి వ్యక్తి అనే రుజువు ఏంటి అంటే, అంత వృద్ధాప్యంలో 90 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ యొక్క తల్లి గబగబా వెళ్ళి పిండి తీసుకొస్తే పిండిని ఏం చేసిందంటండి, ముడి ఉన్నటువంటి గోధుమలు ఏం చేసిందంటండి, ఈ మనం మిక్సీలో ఆడించామంటే ఆడేశారు. బంధువు వచ్చారండి మధ్యాహ్నం టైం అప్పుడు, అమ్మ అది టీ పెట్టమంటే ఇప్పుడు కాదు కూర్చోమని కూడా మాటలు చెప్పమనే తత్వం. కానీ తల్లి ఏం చేసిందంటండి, అమ్మ బైబిల్ గ్రంథం ముందు ఉన్న మాటని నేటికి ఫాలో అవుతే ఆశీర్వాదకరంగానే ఉంటారు, దీవునికరంగానే ఉంటారు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా దైవ గ్రంథం ఉన్నటువంటి మాట విధేయత చూపుతూ ఉంటే ఇప్పటికీ దీవునికరంగానే ఉంటారు. గబగబా మెత్తటి పిండి ఆడేసిందంట. చక్కని దీన్ని తీసుకుని వస్తే వండేసిందంట. ఎప్పుడు? ఏ వయసులో? 99 సంవత్సరాల వయసులో. 40 దాటిన వాళ్ళకి ఇప్పుడు పనులు చెప్తే ఏమవుతుందో చెప్పండి? పొళ్ళు విరిగిపోతాయేమో భయం వేస్తుంది. పట కొరుకుతూ ఉంటే. అంటే పరిస్థితులు చూడండి. అంత విధేయత భక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నది కనుక్కునే, అంత భక్తి చూపే స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నది కనుక్కునే, దేవుని బిడ్డలారా, పిచ్చి నవ్వును దేవుడు నవ్వు చేశాడు, మంచి నవ్వుగా మార్చాడు. సరే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంత భక్తిగా చేశాడు కదా, మనకి పిల్లలు ఎందుకు పుట్టలేదంటారు అంటారా? చూడండి ఏమంటున్నాడు. 23వ వచనం నుంచి 25వ వచనం వరకు ఇదే జకర్యా గారికి. కంగారు పడి ప్రేమతో చేశాడు కదా, భయభక్తులు నిలుపుతూ ప్రేమతో చేశాడు కదా, కంగారుతో ఆతృతతో ఆనందంతో చేశాడు కదా. ఇక్కడ ఏం జరిగిందో చూడండి ఒకసారి. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుషులలో నాకుండిన, ఇది కావాలి మనకి, ఏముందంటే మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగు చేసిననుకుని 5 నెలలు ఇతరులు కంటి పడకుండా ఏం చేసిందంటండి, వెంట కంటపడకుండా ఉందంట. ఎప్పుడంటే తన దినములు సంపూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్ళంగానే ఏమైతే ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడే ప్రార్థన, ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాడే ప్రార్థన, కొరియర్ వచ్చేసిందంట. ఎటువంటి కొరియరు? ఇక్కడ ఫోన్ ప్రార్థనకు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఫోన్ చేస్తారు కొరియర్ మ్యాన్. ఏమనంటే, ఏమండి మీకు కొరియర్ వచ్చింది, ఈ కొరియర్ తీసుకోండి అని. ఇతరు పూర్తి దినములు సంపూర్తి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళగానే ఆ దేవుడు ఏదైతే దూత చేత వర్తమానాన్ని పంపించాడో ఆ వర్తమానాన్ని దేవుడు ఏం చేశాడు, సిద్ధము చేసి ఇంటి దగ్గర ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భయముతో కూడినటువంటి భక్తితో కూడినటువంటి భయము మాత్రమే ఉంది కొందరి దగ్గర, భక్తి లేదు. వారి జీవితంలో ఆశీర్వాదము లేదు. భయముతో కూడినటువంటి భక్తితో కూడినటువంటి భయమే దీవెనకరమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. భక్తితో కూడినటువంటి భయము ఇసాకు శారమ్మ గారు చేసింది ఆశీర్వాదమునకు తల్లిగా మిగిలింది. భక్తితో కూడినటువంటి భయము మంత్రస్వాములు చేశారు, నిర్గమాకాండంలో వంశాభివృద్ధిని పొందుకున్నారు. భక్తితో కూడినటువంటి భయము చేశాడు కనుకనే దావీదు గారు తన సింహాసనాన్ని తన బిడ్డలకు తరతరాలు మిగిల్చే వ్యక్తిగా ఉన్నాడు. భక్తితో కూడినటువంటి భయపడ్డాడు కనుకనే యోసేపు, దేవుని బిడ్డలారా గుర్తిస్తే తన స్థితి, తన పరిస్థితి, తన ప్రతి పరిస్థితిని దేవుడు మర్చిపోయేలాగా చేయగలిగాడు. కొంతమందికి భయం మాత్రమేతో భక్తి చేశారు. భక్తి కాదు, భయమే. ఒకసారి ఆలోచించుకోండి, దేవుని పట్ల మీకొంత భయమా లేక భక్తా? భయము భక్తితో కలిపి ఉన్న వ్యక్తుల్లో ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. జకర్యా అయితే భక్తితో కూడిన భయము. దూత కనపడగానే తొందరపడ్డాడు, భయపడ్డాడు. 13వ వచనంలో చూడండి ఏమని ఉంటుందో. 1వ అధ్యాయం 13వ వచనంలో, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నువ్వు భయపడాల్సిన పని లేదు, నీ ప్రార్థన వినబడింది. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు పాపం ఆయన ప్రార్థన. ఎప్పటి నుంచి చేస్తున్నాడు ప్రార్థన? ఆయన ఏ టైంలో బిడ్డలు కావాలని ప్రార్థన చేస్తున్నాడు?
వృద్ధాప్యము మొదలుకొని దేవుడు సమస్తమును సామర్థ్యం కలిగినటువంటి వాడు, చనిపోయిన వారిని వాసన కొట్టే లాజర్నే లేపగలిగినటువంటి దేవుడు. ఇప్పటికైనా ఆయనకు అసాధ్యమైంది ఏమీ, సమస్తమునకు ఆయన సాధ్యము చేయగల దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదని విశ్వసించాడు కనుకనే ఏమన్నాడు ఇప్పుడు దూతొచ్చి, జకర్యా నీ ప్రార్థన వినబడినది, నీకు కుమారుణ్ణి నేను ఇవ్వబోతున్నాను. ఆ కుమారుడు ఎటువంటి కుమారుడు అనుకుంటున్నారు? ఎటువంటి కుమారుడు? దేవుని పెట్టారు. లేటు చేసిన ప్రతి ఆశీర్వాదం శ్రేష్టకరమైనది ఇస్తాడండి దేవుడు, శ్రేష్టకరమైనది ఇస్తాడు. మీరు ఎప్పుడైనా గమనించగలిగితే, మనం 2 హోటల్లో భోజనం చేస్తాం. సార్ నాకు 2 హోటల్లో భోజనం చేసిన అనుభవం మీకు ఉందో లేదో నాకు తెలియదు. ఒక హోటల్ ఏంటి అంటే వెళ్ళి నువ్వు చెప్పగానే ప్లేట్లో పెట్టుకొచ్చి ఇచ్చేస్తారు. 2వ హోటల్ ఏంటి అంటే నువ్వు వెళ్ళి మెనూ చూసి ఆర్డర్ ఇవ్వాలి. నువ్వు వెళ్ళిన తర్వాత వెంటనే ఆర్డర్ ఇచ్చే ఫుడ్ ఎలా ఉంటుంది? చల్లారిపోయి ఉంటుంది. తెలుసా మీకు? చల్లబడిపోయి ఉంటుంది. నువ్వు వెళ్ళిన తర్వాత ఆర్డర్ ఇచ్చే ఫుడ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎట్లా ఉంటుందమ్మా? చేతులు కాలుతాయి. అంటే టేస్ట్గా ఉంటుంది, చేతులు కారేలా ఉంటుంది. అంటే నువ్వు వెళ్ళగానే నువ్వు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొంత టైం, కనీసం ఒక పావు గంట అయినా వెయిట్ చేయాలి. ఒక పావు గంట అయినా వెయిట్ చేయాలి. ఇక్కడ అడగంగానే ఇచ్చేదానికి ఎట్లా ఉంటుంది? టేస్ట్ ఉండదు, అంత టేస్ట్ ఉండదు. అంటే నా జీవితంలో, మన అందరి జీవితాల్లో కూడా కొన్ని ప్రార్థనలు లేట్ అవుతూ ఉంటాయి తప్ప ఆశీర్వాదాలు ఆగవు. మీరు గమనించగలిగినట్లయితే ఎటువంటి బిడ్డనిచ్చాడంటే దేవుడు, మనందరూ ఎవరి మార్గంలో నడుస్తున్నాం? కానీ ఆయనకి ఇచ్చిన బిడ్డ ఇటువంటి మార్గం వేశాడంట, ప్రభువుకే మార్గం వేశాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యకే ఆయన మార్గం వేసే వ్యక్తిని తీసుకొచ్చాడు. ఎంత లేట్ చేశాడో. లేట్ అయితే ఏమైందండి? వజ్రము లాంటి బిడ్డనిచ్చాడు. ఆయన పేరే బాప్తీసం ఇచ్చు. ఆ బాప్తీసం ఇచ్చు యోహాను దగ్గరే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేసుకున్నారు? బాప్తీసం తీసుకున్నారు. ప్రభువు మార్గం సరళం చేయడం. అప్పుడు అంటాడు యోహాను, అయ్యా నువ్వు నా చేత బాప్తీసం తీసుకోవడానికి వచ్చావా? నువ్వు నా చేత బాప్తీసం తీసుకోవడానికి వచ్చావంటే యేసుప్రభు అన్నాడు, నీతి యావత్తు ఇలాగ జరుగుట ఏమై ఉంది? ఇట్లా జరగవలసినది కనుక నీకు అప్పచెప్పిన పనిని నీవు కానిమ్ము అన్నారు. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మీరు చేసే భక్తి ఎటువంటి భక్తి. ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. ఈ క్రిస్మస్ దినాల్లోకి వచ్చారు. క్రిస్మస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడానికి రెడీగా ఉన్నారు. ఎటువంటి భక్తిని చేస్తున్నారు? నిజంగా భక్తితో భయపడుతున్నారా? భక్తి కలిగి భయపడుతున్నారా? లేక ఉత్తి భయం మాత్రమే ఉండి భక్తి కలిగి ఉంటున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. భయం మాత్రమే ఉంది. పిలాతుకి ఆశీర్వదించబడ్డా, పిచ్చోడైపోయి తిరిగాడంట తర్వాత యెరూషలేము వీధుల్లో. భయం మాత్రమే ఉంది. అవ్వ ఆదాముకి దీవెనకరంగా ఉన్నారా? ముళ్ళ పొదలు గచ్చ తుప్పులో దున్నవలసి వచ్చింది. ఈరోజు భయపడ్డాడు, దీవించబడ్డాడు, పురుగులు పడి చచ్చిరని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎవరికండి? భయం మాత్రమే ఉండి భక్తి లేకపోతే నువ్వు ఏ విధమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో ఎన్నటికీ చూడలేము. నీకు భక్తితో కూడినటువంటి భయాన్ని కలిగి ఉన్నటువంటి జకర్యాని మాదిరిగా తీసుకోండి. భయముతో కూడినటువంటి, భక్తితో కూడినటువంటి, భయం కలిగినటువంటి మంత్రసానులను మాదిరిగా తీసుకోండి. భక్తితో కూడినటువంటి భయపడినటువంటి యోసేపును మాదిరిగా తీసుకోండి. భక్తితో కూడినటువంటి భయాన్ని కలిగినటువంటి దావీదు గారిని మాదిరిగా తీసుకోండి. విని వదిలివేసేవారిలా ఉంటే ఏ ప్రయోజనమో ఉండదు. విన్నటువంటి వాక్యం హృదయంలోకి వెళ్ళాలి. హృదయంలోకి వెళ్ళినటువంటి వాక్యము క్రియరూపంలో జరగాలి. అప్పుడే నీవు దీవించబడే వ్యక్తిగా ఉంటావు, దీవెనలు పొందుకునే వ్యక్తిగా ఉంటావని దైవ సేవకులు నేను తెలియజేస్తున్నాను. ఈ మాటలు విని వదిలివేసేతే జీవితంలో ఏ ప్రయోజనం ఉండదు. విన్నటువంటిది ఒకసారి మీ భక్తిని మీరు పరిశీలించుకోగలిగితే, మీ విశ్వాసాన్ని మీరు పరిశీలించుకోగలిగితే, ఎటువంటి విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నాను, ఎటువంటి భక్తిని నేను కలిగి ఉన్నాను, మిమ్మల్ని మీరు ఒక్కసారి మీరు తూచుకోగలిగితే తేలిపోకుండా ఉంటారు. అంటాడు దేవుడు యోహాను సువార్తలో, నీకు నీవే తీర్పు తీర్చుకుంటే లోకంలోకి రేపుదో తీర్పులోనికి నువ్వు రావు. నువ్వు తీర్పు తీర్చుకోకుండా అట్లాగే ఉన్నావు అనుకో, రేపొద్దు నువ్వు తీర్పులోకి వస్తావు. ఒకసారి నిన్ను పరిశీలించుకుని, నేను చేసే భక్తి కరెక్టేనా, వాక్యానుసారమైందేనా, నేను చేస్తున్న భక్తి దేవుడు ఇష్టపడే భక్తేనని నువ్వు పరిశీలించుకుని, నీ పరిశీలనలో అది భక్తిహీనత అని తెలిస్తే సరిదిద్దుకొని ఈ క్రిస్మస్ దినాల్లో సరి చేసుకుని కృపస్థితి దేవుడు నీకు అనుగ్రహించి
భక్తితో కూడిన భయాన్ని చేయగల కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమె. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. జకరియా గారు దేవా తండ్రి తొందరపాటు తండ్రి, తొందరపడి కంగారు పడి దేవా హడిలిపోతూ భయపడ్డాడు. భక్తితో కూడినటువంటి భయం, అటువంటి భయాన్ని మేమును కలిగి